తప్పు చేశావు అని మోపుతుందా? తప్పు చెయ్యలేదు అని మోపుతుందా? మనస్సాక్షి దాన్ని మనం గమనించగలగాలి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయగలిగిన ఆ స్థితిలోనికి యేసు నామములో ప్రభువు తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు చెప్పిన మాట మనం గమనిస్తే 16వ అధ్యాయం దిద్దామా? యోహాను సువార్త మనం 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వచ్చి, ఎవరో? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొని చేస్తా ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మని పొందిన వ్యక్తివి అయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివి అయితే ఏమండి, ఏ రోజుది ఆ రోజు ఒప్పుకొన చేయగలిగే స్థితిలోనికి తీసుకొని వస్తూ ఉంటాడు. నీ మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండగలిగేటట్లుగా ఆయన చేస్తానే ఉంటాడు. ఏ రోజున నువ్వు తప్పు చేసావు, ఏ రోజున ఒప్పు చేసావు, ఏ రోజున నీ జీవితం ఎలా నడిపించబడింది అనేది ఆయన నిన్ను ఒప్పింప చేస్తానే ఉంటాడు. దాన్ని గుర్తెరగలిగిన ఆ స్థితిలోనికి నువ్వు రాగలగాలి. అర్థమవుతుందా? నిన్ను నువ్వు కవర్ చేసుకుని ఆ స్థితిలోనికి వెళ్ళకూడదు ఎప్పుడు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు కవర్ చేసుకొని నడిపించబడే ఆ బ్రతుకు కాదు, ఆ జీవితం కాదు అవసరమైంది. ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, మనస్సాక్షి కలిగిన మనస్సాక్షి కలిగిన కల్మషం త్రోసివేయబడాలి అని ఆలోచన చేసుకుంటూ వారికై వారే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మనస్సాక్షికి కలిగిన కల్మషం నుండి విడిపించబడాలని లేదా మంచి మనస్సాక్షి కలిగి జీవించాలని ఆశపడుతూ వారికై వారే ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి ఏం ప్రయత్నాలు తెలిసినా మీకు తెలియజేస్తే చాలా జాగ్రత్తగా గమనించే ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఏమని తెలిసినా, ఎవరికి కనబడకుండా దూరం వెళ్ళిపోయామనుకో, ఎవ్వరికి కనపడకుండా మన వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకున్నామనుకో, ఏమండి ఇంకా ఎవరికి మనం కలిసిమెలిసి కాకుండా వేరుగా ఉండగలిగామనుకోండి, అప్పుడు మన మనస్సాక్షి బాగుంటుంది అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాం, కుటుంబంలో సమస్య వచ్చింది, కుటుంబంలో బాధ వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఆ వ్యక్తి ఏం చేస్తుంది తెలిసిన, సంసారాన్ని ఎదడం చాలా కష్టంగా ఉంది, సముద్రాన్ని అయితే ఎదవచ్చు అని అనుకొని ఈ భార్యకి, ఈ పిల్లలకి, ఈ ఆస్తికి, ఈ పరిస్థితులు అన్నిటికీ వేరుగా దూరంగా వెళ్ళిపోయి వీళ్ళకి కనపడకుండా ఉంటే ఎంత బాగుంటుంది అనుకొని దూరం వెళ్ళిపోతూ ఉంటారు. దూరం వెళ్ళిపోయినంత మాత్రాన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటుందా? చెప్పరామండి. కనిపించకుండా ఉన్నంత మాత్రాన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటుందా? మనస్సాక్షికి కల్మషం తోసకుండా ఉంటుందా అని అంటే అది కష్టతరం అనేది మనం గమనించగలగాలి. నువ్వు దాక్కున్నంత మాత్రాన, వేరుగా ఉన్నంత మాత్రాన, దూరంగా ఉన్నంత మాత్రాన పొరపాటును కూడా నీ మనస్సాక్షిని నిర్దోషమైనదిగా కాపాడుకొనలేవు అని నువ్వు గమనించగలగాలి. ఇప్పుడు ఆదాము హవ్వలో ఉన్నారు, దేవుడు వచ్చి అడిగాడు, పిలిచాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని. ఆదామా నువ్వెక్కడున్నావు అన్నాడు. అయ్యా, తోటలో నీ స్వరము వినినప్పుడు భయపడి నేను దాగుకొంటిని అన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి దాగుకున్నంత మాత్రాన ఆయనకి మంచి మనస్సాక్షి వచ్చిందా? ప్రతిరోజు దేవుని కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి, దేవుడు వచ్చి నాతో మాట్లాడితే బాగుంటుంది అని ఎదురు చూస్తున్న వ్యక్తి, పడిగాపులు కాస్తూ ఉన్న వ్యక్తి ఆ రోజున దేవుడు వస్తాడేమో, నాకు కనిపిస్తాడేమో, ఆయన ఎదుట నేను నిలబడలేను అని దాక్కున్నాడు. దాక్కున్నంత మాత్రాన మంచి మనస్సాక్షి కలుగుతుందా? దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన మంచి మనస్సాక్షి వస్తుందా? భార్యకు దూరంగా, భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయామనుకో, అప్పుడు వస్తుందా మంచి మనస్సాక్షి? రాదు కదా. దాన్ని గుర్తెరుగుదురుగాక. మీరు ఇంకా చూడండి, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నా.
యాకోబు అనే వ్యక్తి మనందరికీ బాగా పరిచయం. ఆ యాకోబు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇంట్లో తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఆ తర్వాత తల్లి భార్య దగ్గరికి వచ్చి, భర్త దగ్గరికి వచ్చి చెప్తా ఉంది, అయ్యా పెద్దోడు పగతో ఉన్నాడు, పెద్దోడు కోపంతో ఉన్నాడు, వాడిని చంపేస్తా అంటా ఉన్నాడు, ఇప్పుడు వాడిని కాపాడుకోవాలి కదా అని అంటే ఇప్పుడు ఏం చేద్దామన్నా. ఆ సమయంలో ఒక ఆలోచన చెప్తే సరే పిలిపించి ప్రార్థన చేసి బయలుదేరి పొమ్మని చెప్పేసేసాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మీరు గమనించిన ప్రియమైన వాళ్ళరా, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన జీవితంలో ఆశీర్వాదం పొందాడు, వాస్తవమే. ఘనపరచబడ్డాడు, హెచ్చించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు, 2 గుంపులుగా మారాడు. ఆ తర్వాత గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఏమండి అరేంజ్ మ్యారేజ్ ఒకటి, లవ్ మ్యారేజ్ ఒకటి చేసుకున్నాడు. బాగానే ఉంది, జీవితం సాఫీగా సాగిపోతూనే ఉంది. ఆ తర్వాత తన ఇంటికి రావాలనుకున్నప్పుడు, ఇంటికి వచ్చేదానికి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసునా, నా అన్నయ్యని ఏశావు చేతిలో నుంచి తప్పించు. మరి యాకోబు 20 సంవత్సరాలు అయిపోయింది కదా, అయినా సరేనయ్యా నా మనస్సాక్షి నా మీద దోషారోపణ మోపుతుందయ్యా, నా మనస్సాక్షి కల్మషం అంటే ఉందయ్యా, 20 సంవత్సరాలు దాటిపోయింది కదా, మీ అన్న మర్చిపోయి ఉంటాడులే. అయ్యో తెలియదయ్యా, ఆయన మర్చిపోయాడు లేదు నాకు తెలియదయ్యా. 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా ఈయన దేవుని దగ్గర అడుగుతాడు, నా అన్నయ్యని ఏశావు చేతిలో నుంచి నన్ను తప్పించంటే మనస్సాక్షికి ఏమంటే ఆ నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా కాపాడుకున్న అనుభవం మనకు అక్కడ కనిపించింది ప్రియమైన వాళ్ళరా. 20 సంవత్సరాలైనా సరే, 30 సంవత్సరాలైనా సరే, 40 సంవత్సరాలైనా సరే, నీవు చేసింది నీకు తెలుసు కనుక నువ్వేం చేయగలగాలయ్యా అంటే నీ వ్యక్తిగత జీవితంలో అభ్యాసము చేసుకునే స్థితిలోనికి రాగలగాలి. యేసయ్యటి కృప దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేసి ఏమండి అంత దూరం వెళ్ళిపోయినా, ప్రాంతానికి వెళ్ళిపోయినా, ఆయనకి సంబంధం లేకపోయినా, ఆయన ప్రయాస ఆయన పడతాను, ఈయన ప్రయాస ఈయన పడతాను, ఈయన కష్టం ఈయన, ఆయన కష్టం ఆయన పడి ఎవరిది వాళ్ళు సంపాదించుకున్నా, ఎవరిది వాళ్ళు తింటూ ఉన్నా, అతని మనస్సాక్షి మాత్రం చూస్తే మనం గమనిస్తే ప్రభు దగ్గర మనలో అడుగుతానే ఉన్నాడు, అయ్యా తప్పించయ్యా 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 అని. ఆ మనస్సాక్షికి మాత్రం కల్మషము తోచని పరిస్థితులు లేదు. నిర్దోషమైనదిగా ఉన్న ఆ పరిస్థితులు మనకి అక్కడ కనిపించలే ప్రియమైన వాళ్ళు. అందుకనే మీరు గమనిస్తే నువ్వు దూరంగా పోయినంత మాత్రాన, ఏమండి కళ్ళు మూసుకున్నంత మాత్రాన, ఆ తర్వాత ఏమండి కనిపించకుండా దాక్కున్నంత మాత్రాన మనస్సాక్షిని నీవు కాపాడుకోలేవు, నిర్దోషమైనదిగా కాపాడుకోలేవు అనేది గుర్తిరగలగాలి. ఆ ప్రయత్నం ఒకవేళ నువ్వు చేసావేమో, చేయాలనుకుంటున్నావు గమనించండి. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి అని నువ్వు దాక్కున్నంత మాత్రం నిర్దోషమైనదిగా ఉండదు, దూరంగా పోయినంత మాత్రాన నిర్దోషమైనదిగా ఉండదు, కనిపించకుండా వేరుగా ఉన్నంత మాత్రాన నిర్దోషమైనదిగా ఉండనే ఉండదు. దాన్ని గుర్తెరుగుదురుగాక. తర్వాత మనం గమనిస్తే మనస్సాక్షి ఏమంటే నిర్దోషమైనదిగా ఉండాలని వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎలా తెలిసినా వారిని వారే గాయపరుచుకుంటూ ఉంటారు. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని వారిని వారే గాయపరుచుకునే సందర్భాలు కూడా మనం గమనించగలం ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 27వ అధ్యాయం, మత్తయి సువార్తమానం 27వ అధ్యాయంలో మీరు గమనిస్తే 1 నుంచి 10 వచనాలలో అక్కడ జరిగిన సంభవం ఉంది, జరిగిన చరిత్ర ఉంది. యోధాను గురించి వ్రాయబడిన భాగం అది. దేవుడే ఏర్పరచుకున్నది, దేవుడే అతగాన్ని సేవకునిగా తీర్చిదిద్దింది, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన యేసు ప్రభువుని అప్పగించిన సందర్భము మనకు తెలుసు. అప్పగించిన తర్వాత నీతిమంతుని నేను అప్పగించాను అని
అనుకున్న సందర్భము మనకు తెలుసు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీ పైసలు మీరు తీసేసేసుకోండి, ఆయన విడిపించండి అన్న సందర్భం కూడా మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత అక్కడ పడవేసి, గమనించండి, అతగాడు చేసిన పని ఏందయ్యానంటే తన్ను తానే గాయపరుచుకున్నాడు. నా వల్లనే కదా ఇది జరిగింది. ఏంటంటే యేసు ప్రభుకి ఈ రోజున శిక్ష కలగడానికి కారణం, ఆయన పట్టుకోవడానికి గల కారణం, నేను పట్టిస్తేనే కదా పట్టుకున్నది, నా వలనే కదా ఇది జరిగింది, నా వలనే కదా ఇప్పుడు అన్యాయమైన తీర్పు తీర్చబడుతుంది, నా వలనే కదా ఇప్పుడు ఆయన కొట్టబడుతున్నాడు, నా వలనే కదా శిక్షించబడుతున్నాడు, నా వలనే కదా ఆయన వీపు నాగలి చాలవలు దున్నపడుతూ ఉంది, నా వలనే కదా ఇలా జరిగింది అని ఈ యోధా ఏం చేశాడయ్యానంటే ప్రియమైన వాళ్ళరా, ఉరిపెట్టుకుని చచ్చిపోయిన ఆ పరిస్థితి మనం గమనించాలి. అంటే తన్ను తానే ఇప్పుడు గాయపరుచుకున్న పరిస్థితులు. ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు తన్ను తాను గాయపరుచుకున్నంత మాత్రాన అది మేలుకరంగా మారుతుందా? చెప్పరేమండి. జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువుని అప్పగించాడు, జరిగిపోయింది. ఇప్పుడు ఇతగాడు ఉరిపెట్టుకొని చనిపోయినంత మాత్రాన యేసు ప్రభువుకి ఆ శిక్ష తగ్గుతుందా? శిక్ష లేకుండా పోతుందా? ఆలోచన. ఇలా ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇది నా వల్లనే జరిగింది కదా. ఇప్పుడు బాగా గమనించండి, డాక్టర్ ఉన్నాడు, ఆయన ఎంబీబీఎస్ చేశాడు, లేకపోతే పిహెచ్డి చేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు. గుండె స్పెషలిస్ట్ అనుకోండి, లేకపోతే ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ అనుకోండి, లేకపోతే లేవరు ఇవన్నీ ఉన్నాయి కదండి, లేదా మెదడు స్పెషలిస్ట్ అనుకోండి. ఆ స్పెషలిస్ట్కే గుండె జబ్బు వచ్చింది. ఎంతోమందికి ఆపరేషన్ చేశాడు, ఎంతోమందిని బాగు చేశాడు. ఇప్పుడు ఆయనకి బాగు లేకపోతే ఆయన ఆపరేషన్ ఆయన చేసుకోగలడా? చెప్పరామండి. ఎవరు కావాలి? ఇంకొక డాక్టర్ కావాలి, ఇంకొక స్పెషలిస్ట్ కావాలి, ఇంకొకరు ఆయనకి చేసే ఆయన కావాలి. ఆయన డాక్టర్ అయినంత మాత్రాన, ఆయన పిహెచ్డి చేసినంత మాత్రాన ఎంతోమందికి గుండె ఆపరేషన్లు చేసి, లేదా ఊపిరితిత్తుల ఆపరేషన్లు చేసి, లేదా ఉన్న రోగాలన్నీ బాగు చేసినంత మాత్రాన ఆయన ఆపరేషన్ ఆయన బాగు చేసుకోలేడు. ఆయన కోసుకున్నంత మాత్రాన బాగుపడదు, చేసుకోలేడు, వల్ల కాదు. ఈరోజు చాలా మంది ఇలా తయారైపోతా ఉన్నారు. తప్పు జరిగిపోయింది. జరిగిపోయిన తరువాత నిన్ను నువ్వు గాయపరుచుకుంటే వస్తుందా? ఇప్పుడు యోనా చరిత్ర కూడా మనం గమనిస్తే, దేవుడేమో ఒక ప్రాంతానికి పొమ్మంటే ఈయన గారేమో ఒక ప్రాంతానికి పోయాడు. పోతూ ఉన్న మార్గంలో పెద్ద తుఫాన్ చెలరేగింది. ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వల్ల కాల. ప్రార్థన చేయండి అందరూ వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ అయ్యగారేమో శుభ్రంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, పోయి నిద్రపోతా, నీకు ఎట్లా నిద్ర పడుతుందిరా? భయానకమైన పరిస్థితుల్లో మనం నడిపించబడుతూ ఉంటే, ప్రాణం దక్కుతుందో దక్కదో బాధపడుతూ ఉంటే ఎలా నిద్రపోతున్నావు? అసలు నువ్వెవరివి అని అంటే ఆయన గారు చెప్పుకుంటా వచ్చా, నేను హెబ్రీయుణ్ణి, నేను దేవుణ్ణి నమ్ముకున్నవాడిని, అసలు దేవుని మీద భయభక్తులు కలిగిన వాడను అని ఇవన్నీ చెప్పుకుంటా వచ్చిన తర్వాత, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చినట్టుంది, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను ఎత్తి పడేసేయండి. ఏమంట చెప్పరామండి. ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏది ఇప్పుడు నేను అనుకున్నా, నా మనస్సాక్షి నేనే ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకుందాం, నా మనస్సాక్షిని నేనే కాపాడుకుందాం, నా మనస్సాక్షి ఏమండి నిర్దోషమందిగా ఉన్నట్లుగా చూసుకుందాం అని అనుకొని నా ప్రయత్నం నేను చేయకూడదు. నిన్ను నువ్వు గాయపరుచుకోకూడదు. ఎప్పుడు నేను గాయపరుచుకున్న ఆ పరిస్థితుల్లో పొరపాటును కూడా అది మరలా తిరిగి వెనక్కి రాదు ప్రియమైన వాళ్ళరా. దాన్ని నీ జీవితంలో గుర్తెరుగుదువుగాక. ఒకవేళ నీ ద్వారా నష్టం జరిగిందా, నీ ద్వారా తప్పు జరిగిందా, లేదా నీ ద్వారా ఇంకోటి జరిగిందా, ఏమండి ఆ తర్వాత అది నీకు అర్థమైందా? నా ద్వారానే నష్టం జరిగింది కదా, నా ద్వారానే కదా ఇలా జరిగింది
ఆ అబ్బాయికి ఇలా జరిగింది నా ద్వారానే కదా, ఆ అమ్మాయికి ఇలా జరిగింది నా ద్వారానే కదా అని నిన్ను నష్టపరుచుకుంటే నీకు ఒరిగేది ఏమీ ఉండదు. నిన్ను గాయపరుచుకుంటే ఒరిగేది నీకు ఏమీ ఉండదు. నీ పాపానికి నీవే ఏమండి శిక్ష విధించుకోకూడదు. ఎప్పుడు నీ పాపానికి నిన్ను నీవే శిక్ష విధించుకోకూడదు. ఇప్పుడు యోధా చూడండి, తన పాపానికి ఎవరు శిక్ష విధించారు? యేసయ్య మన విధించాడా? విధించలా. దేవుడు చెప్పాడా? ఆయనకై ఆయనే శిక్ష విధించుకున్నాడు. ఆయనకై ఆయనే గాయపరుచుకున్నాడు. ఆయనకై ఆయనే నా ద్వారా జరిగింది కదా, నా ద్వారా జరిగింది కదా అని. ప్రియమైన వారలారా, దాని వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. నీ మనస్సాక్షిని నీవు నిర్దోషమైనదిగా ఉండేటట్లుగా చూసుకోవడం భారభరితమైనదే అయినా, బాధ్యత అయినా, ఆ స్థితిలో నిన్ను గాయపరుచుకునే పరిస్థితుల్లోకి రాగలగాలి. ఏ రోజు నిన్ను గాయపరుచుకోకూడదు. తర్వాత మన బైబిల్లో గమనించగలిగితే ప్రియమైన వారలారా, ఇంకా ఏం చేస్తారు తెలిసినా, బదులుగా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? నా ద్వారా ఇది జరిగింది కదా, దీనికి బదులుగా ఇది చేద్దాం, దీనికి బదులుగా ఇది చేద్దాం అనుకుంటా ఉంటారు. అది కూడా మన వ్యక్తిగత జీవితంలో చేయకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేసుకోగలగాలి. మీరు పేతురు జీవితాన్ని గమనిస్తే ప్రియమైన వారలారా, ఆయన జీవితంలో జరిగిపోయిందని ప్రభువు దగ్గరికి పోయి మోకరించి పశ్చాత్తాపడి తన వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకుని ఆ స్థితిలోనికి రాకపోగా ఆయన ఏం చేస్తారో తెలిసిన, పచ్చని చెట్టుకి ఈ గతి పట్టింది కదా, అందుకని ఇక ఈ పరిచర్య మాకొద్దు, ఈ సేవ మాకు వద్దు, ఈ పరిస్థితుల్లో మా వ్యక్తిగత జీవితం నడిపించుకోలేము, మరలా నేను ఎడిగిపోతాను, చేపలు పట్టేదానికి పోతా, మరలా చేపలు పట్టేదానికి పోతా అని పోయేవాడు పోయాడా? పోకుండా ఏం చేశాడు? రే, నేను చేపలు పట్టుకుని పోతా, అయ్యా నువ్వే పోతే మేము మాత్రం ఏం చేయము అని మరలా ఆయనతో కూడా కొంతమంది పోయిన పరిస్థితులు గమనించగలుగుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, బదులుగా చూడండి. జరిగిపోయింది, దానికి బదులుగా ఏ రోజు కూడా చేయకుందువుగాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వారలారా, నువ్వు గమనించవలసిన స్థితి ఏంది అంటే, మనస్సాక్షి ఏమండి నిర్దోషమైనదిగా కాపాడుకోవాలని ఆశపడినప్పుడు, కోరుకున్నప్పుడు ఏమండి ఎవ్వరికీ కనపడకుండా దూరంగా పోదామన్న ఆలోచన నీకు రాకూడదు. అలా ఈ రోజున కొన్ని కుటుంబాలలో ఏమండి జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. భార్యను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, పిల్లను వదిలిపెట్టి దూరంగా పోయిన పరిస్థితులు. తర్వాత మనం గమనించగలిగా తన్ను తాను గాయపరుచుకున్న పరిస్థితులు. నా వల్లనే జరిగింది. ఈ మధ్య ఏమండి మనం గమనించగలం, అప్పు పెద్దగా లేదు. ఆయనకు వచ్చే జీతానికి, ఆయన చేస్తున్న ఆ జాబ్కి అప్పు అనేది పెద్దగా లేదు. నా వల్లనే కదా వీళ్ళు నానాక మాటలు అంటూ ఉన్నారు, నన్ను అంటున్నారు, నా భార్యను అంటున్నారు, నా పిల్లలు అంటున్నారు, నా తండ్రిని అంటున్నారు, నా తల్లిని అంటున్నారు, అందరిని అంటారు. నా వల్లే కదా ఇది వచ్చింది, నేను అప్పు చేయబడిన బట్టే కదా వచ్చింది, నేను అప్పు చేసిన దాన్ని బట్టే కదా వచ్చింది అని ఆ వ్యక్తి ఏం చేసి తెలిసినండి, చనిపోయాడండి. మరి చనిపోయి సాధించింది ఏముంది? చనిపోయి భార్యని ఇబ్బంది పెట్టాడు, చనిపోయి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు, చనిపోయి ఇంట్లో వాళ్ళందరిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. తను తాను ఎప్పుడు గాయపరుచుకోకూడదు. జరిగిందా నిన్ను గాయపరుచుకుంటే వచ్చేది ఏమీ ఉండదు. జరిగిందా బదులుగా నువ్వు ఏది చేయకూడదు. ఇలా జరిగింది కదా, దీనికి బదులుగా ఇది చేస్తా అని ఎప్పుడు నీ జీవితంలో చేయకుందువు గాక. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆమె వచ్చి 3 డైరీలు ఇచ్చింది. ఈ చదవండి అని 3 డైరీలు ఇచ్చింది. 3 డైరీలు ఇస్తే ఏమి రాసిందో ఈమె అని ఏమండి ఆమె ముందు చదువుతూ ఉన్నాడంట. తీసి మొదటి పేజీ అంతా
నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. రెండో పేజీ క్షమించు, క్షమించు, క్షమించు. బుక్ అంతా తిరిగేశాడు, క్షమించు, క్షమించు, క్షమించు. ఏమండి ఒక డైరీ అయిపోయింది, రెండోది డైరీ తీసుకున్నారు, క్షమించు, క్షమించు, క్షమించు. మూడో డైరీ తీసుకున్నారు, ఏమండి రెండు అయిపోయింది, మూడో డైరీ తీసుకుంటా. డైరీ మొత్తం, పేజీలు మొత్తం, ఏంటమ్మా ఇలా రాశావు, ఏమైందమ్మా నీకు, ఏంటి అని అడిగితే ఆమె అన్నమాట ఏం తెలిసిన, అన్న జరుగుతున్న పరిస్థితులను బట్టి, అనానుకూలమైన వాటిని బట్టి నిద్రపోదామంటే నిద్ర పట్టడం లేదన్న. నిద్ర పట్టక, ఏమండి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టక, అటు దొర్లు ఇటు దొరిన పట్టక, చివరికి నిద్ర మాత్రలు వేసుకున్న పరిస్థితి కూడా ఉందన్న. నిద్ర పట్టలా, అయినా సరే నా వల్ల కాక ఈ డైరీలు రాసుకుంటా కూర్చున్నానన్న. ఏంటంట, ఏం చేసిందంట చెప్పరాబండి? వస్తాయి, మనిషి అన్న తర్వాత రావా? సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఇరుకు వస్తుంది. బదులుగా ఏది చేయకూడదు. నువ్వు నిద్ర పట్టడం లేదని ఇలా చేశానన్నా, అర్థమవుతుందా? అలా జరుగుతుందని ఇలా చేశానన్నా, అలా అవుతుందని ఇలా చేశానన్నా, ఇలా చేశాను. బదులుగా ఏది చేయకుందువు గాక. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. ఇంకొక ఆమె ఏం చేసింది తెలుసునండి? ఉదయం మొదలుకొని రాత్రి అయ్యేంత వరకు బైబిల్ ముందేసుకుని చదువుతానే ఉంది. వారం అయిపోయింది, నెల అయిపోయింది, తర్వాత 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. ఆ ఇంట్లో పనంతా భర్త చేస్తూ ఉన్నాడు. ఇంట్లో పనంతా ఆ పిల్లలు చేస్తూ ఉన్నారు. బంధువులు వచ్చి ఏంట్రా నువ్వు చేస్తున్నావు, ఏమైందిరా అంటే, కాస్త పోయి చూడండి అని అంటే, ఆమెను చూసేదానికి పోతే లోపలికి ముందు పెట్టుకో చదువుతానే ఉంది. ఏమ్మాయి ఇంట్లో పని చేసుకోవాలి కదా, ఆయన ఉద్యోగానికి వెళ్ళాలి కదా, పిల్లలు కాలేజీకి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళాలి కదా, నీకు ఏమైంది ఏంటి అని అంటే, ఏమండి ఆమె ఏం చెప్తుందో తెలిసిన, ఆమెకుంటాయి కదండి కొన్ని, మనిషిని తర్వాత చెప్పాను కదా, ఆమెకుంటాయి కదండి, వాటిని బట్టి ఇక ఇంట్లో పని అంతా అన్నీ మానేసేసి, ఏమండి దానికి బదులుగా నేను బైబిల్ చదువుతా కూర్చుంటా ఉన్నాను అన్నదంట ఆమె. ఇంట్లో పని ఏం పట్టించుకోవట్లే. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు, ఆయన ఏం చేస్తున్నాడో తెలీదు. ఆయన ఉద్యోగానికి ఎన్ని గంటలకు పోతున్నాడో, ఎన్ని గంటలకు పోవాలో ఏమిలే. ఏమండి సరే, ఆయన వండుకోవట్లేదా, క్యారేజ్ తీసుకుపోతున్నాడా, తీసుకుపోవట్లేదా, తింటున్నాడా, తినలేదా, ఏం అవసరం లే. ఇక ముందుకు వేసుకొని చదువుతానే దేనికోసం అంటే దానికి బదులుగా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలనుకున్నప్పుడు, ప్రియమైన వారలారా, మీ జీవితాలలో దూరంగా పోతే, కనపడకుండా పోతే ఉండదు, నిర్దోషమైనదిగా ఉండదు. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలనుకున్నప్పుడు, ప్రియమైన వారలారా, నువ్వు గాయపరుచుకుంటే ఉండదు. మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలనుకున్నప్పుడు, ఏమండి బదులుగా నువ్వు ఏది చేసినా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండదు. అర్థమవుతుందా? ఇంకొక మాట మీకు చూపిస్తాను, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్ష పరుచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట, హల్లెలూయా, ఆ మాటలు గమనించండి. ప్రతి మనుషుని ఎదుట ఆయన మనస్సాక్షిని మెప్పించుకుంటా ఉన్నాడు. ఎలా అయ్యా అంటే కుయుక్తిగా నడుచుకోవడంలే.
ఈ రోజున ఏమండి ఆ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలనుకున్నప్పుడు కుయుక్తిగా నడుచుకుంటూ ఉంటుందా? కుయుక్తిగా నడుచుకుంటూ ఉంటుందా? తర్వాత చూడండి, అక్కడ దేవుని వాక్యమును వంచనగా బోధిస్తే వస్తుందా? దేవుని వాక్యాన్ని వంచనగా బోధిస్తూ వంచనగా అర్థం చేసుకుంటే వస్తుందా? ఆలోచన. సత్యాన్ని ప్రత్యక్షపరచబడకుండా, సత్యం ప్రత్యక్షపరచకుండా అసత్యం నువ్వు ప్రత్యక్షపరుస్తూ ఉంటే వస్తుందా? ఈ రోజున ఇలా తయారైపోతా ఉన్నారు. అది మీకు అర్థమయ్యేదని చెప్తాను చూడండి. ఆ మధ్య బాగా సిగరెట్లు బీడీలు తాగుతూ ఉంటాడు ఆ వ్యక్తి తాగుతూ ఉంటాడు. నాకు ఆ విషయం వాళ్ళ ఆవిడ చెప్పింది. అన్నా, మందిరానికి వస్తూ ఉన్నాడు కానన్నా ఈ మాత్రం మానలేదన్నా, ఏదన్నా చెప్పాలనిపిస్తే ఒకసారి మాకు మాట చెప్పండి అన్నా అని అంటే, సరేలేమ్మా సందర్భం దొరికినప్పుడు నేను చెప్తానులేమ్మా, మాట్లాడతానులే అన్న. ఆ తర్వాత ఒకరోజు సందర్భం వచ్చింది. వస్తే మాట్లాడతా ఏన్నా నీ పెదాలేంటి అట్లా నల్లగా అయిపోతూ ఉన్నాయి, నాకు తెలిసి ఈ సుట్టా బీడీ సిగరెట్లు తాగే వాళ్ళు ఏంటి అట్లా అయిపోతూ ఉంటాయి, ఇంకా ఎందుకు అట్లా అదే చేస్తూ ఉన్నావా లేకపోతే మానేవా అని అంటే, ఆయన ఇట్లా గీక్కుంటా ఉన్నాడు. గీక్కోవడం కాదు, నువ్వు చెప్పు ఆలోచన నువ్వు చేస్తున్న చెప్పు అని అంటే, ఆయన ఏమండి అన్నా పొగ తాగడం తప్పని ఎక్కడుందన్నా? ఆ తర్వాత ఏమన్నా తెలిసిన, ఆయన నాసికారంధ్రములో నుండి పొగ పుట్టెను. ఎవరు నాసికారంధ్రంలో నుంచి? బైబిల్లో ఉంది, దేవుని వాక్యంలో ఉంది. ఏమని? ఆయన నాసికారంధ్రంలో నుంచి పొగ పుట్టెను. మరి దేవుని నాసికారంధ్రంలో నుంచి పొగ పుడితే నా నాసికారంధ్రంలో పొగ వస్తే తప్పేంటన్నా? ఇప్పుడు అర్థమైందా? వాక్యాన్ని ఎంత వంచనగా మార్చుకున్నాడో, సత్యాన్ని ఎలా అసత్యంగా మార్చుకున్నాడో గమనించండి. కుయుక్తిగా నడిపించబడి ఎలా మార్చుకున్నాడో గమనించండి. వాక్యం తెలియనోడు కాదు, వాక్యం తెలుసు. అందులో నుంచి విడుదల పొందలేక, అందులో నుంచి ఏమండి అతని మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నాం, విడుదల పొందలేక కుయుక్తిగా నడుచుకోవడం, వంచనగా నడిపించబడ్డాం. అసత్యాన్ని మరలా నీకు నచ్చినట్టుగా మార్చుకోవడం. సరే గమనించిన ప్రియమైన వాళ్ళ ఆ మాట ఉంది. ఏదే? ఆయన నాసికారంధ్రములో నుంచి పొగ పుట్టెను అని ఉంది, దేవుని వాక్యంలో ఉంది. వాక్యం చెప్పాడైతే నా నాసికారంధ్రం నుంచి పొగ వస్తే తప్పేంటన్నా? ఇలాంటి వాళ్ళు లేరా? ఆ మధ్య ఆయనకి 3 భార్యలు ఉండేవాళ్ళు. 3 ఉంటే, అన్నా అది తప్పన్నా, నా మాట వినన్నా అని ఎంత చెప్పినా ఆయన ఏమంటాడో తెలిసిన, నేను తప్పు చేయట్లేదన్నా, నేనేం పాపం చేయలేదన్నా, నేనేం ద్రోహం చేయలేదన్నా, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు చేసిన తప్పు కాదా అన్నంటే, అబ్రహాంకి ఎంతమంది భార్యలు? అబ్రహాంకి ఎంతమంది? 5. నాకున్నదే అంటే ఇంకొక 2 ఎతుకుతున్నావా? అర్థమవుతుందా? కాస్త గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇలాగా సత్యాన్ని ఏం చేస్తున్నారు అంటే అసత్యంగా మార్చేస్తూ ఉన్నారు, కుయుక్తిగా నడుచుకుంటూ ఉన్నారు. వంచనగా అర్థం చేసుకోవడం, వంచనగా అంటే నీకు నచ్చినట్లుగా.